నమస్తే. నేను మధు మల్కేడ్కర్ ఆర్టీవీ నుంచి. ఈరోజు స్టేట్లో హాట్ టాపిక్ పోక్సో కేసు. పేర్లు తీసుకోదలుచుకోలేదు నేను ఇందులో. ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు, మాజీ పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఆయనతో మాట్లాడదాం. సార్, కేసుకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వెర్షన్, పార్టీ తరఫున ప్రతిపక్షంలో ఉన్నారు. జనరల్గా ఇష్యూస్ అన్నీ ప్రతిపక్షం మాట్లాడుతుంది ప్రభుత్వం మీద. ఏ ఇష్యూనో మీరు తీసుకుని మాట్లాడుతుంది. అసలు కేసు స్టేటస్ ఏంది ఇప్పటివరకు? మీకున్నంత సమాచారం మేరకు మీరు పోలీస్ అధికారిగా పనిచేసారు కాబట్టి కరెక్ట్గానే పోతుందా ప్రాసెస్లో? ప్రభుత్వం కేసు విషయంలో ఏం జరుగుతుంది? మొదట్లో అయితే ప్రభుత్వం పూర్తిగా నిందితుడిని సేవ్ చేయాలని చూసింది. ఇప్పటికి కూడా కేసు అయ్యి 9 రోజులైనప్పటికి కూడా ఒక హోంమంత్రి కుమారుడు ఎప్పుడు కూడా 10, 15, 20 మందితో తిరిగే వ్యక్తి, పెద్ద పెద్ద లగ్జరీ కార్లలో తిరిగే వ్యక్తి, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి ఈరోజు సడన్గా 9 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. హోంమంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడు. 1,00,000 మంది పోలీసులు ఆయనను పట్టుకోలేకపోతున్నారంటే నాకు నిజంగా ఆశ్చర్యం ఇస్తుంది. ఈ కేసులో నిజంగా న్యాయం జరుగుద్దా అంటే, నిందితుడు చాలా పవర్ఫుల్ వ్యక్తి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు స్వయాన. ఆయన వెనక మొత్తం కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వములో ఉండే ముఖ్యమంత్రి గారు ఆయన నిందితుడి తండ్రిని మై డియర్ ఫ్రెండ్ అంటున్నాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయికి న్యాయం జరుగుద్దా అంటే చూడాలి. అందుకొరకే పోరాడుతున్నాం మేము. ఎస్, అనుమానం ఉంది, న్యాయం జరుగుతుందా లేదా అని అనుమానం ఉంది కాబట్టి పోరాడుతున్నాం. అంటే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలో పోలీసులు డైల్యూట్ చేశారు కేసుని, సమాచారం ఇచ్చారు, కేసు నమోదు చేయాలా లేదా అనేటువంటిది. మీరు కూడా పోలీస్ అధికారే, మీరు పోలీస్ వ్యవస్థను తప్పు పడుతున్నారు ఈరోజు. అంటే ముఖ్యమంత్రి ఆ పై స్థాయి వ్యక్తులు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు పోలీసులు అనేటువంటిది. నిజంగా అట్లుంటుందా? 100% అంటే పై స్థాయి వ్యక్తి ఒక సిగ్నల్ ఇస్తాడు, కొంచెం హెల్ప్ చేయండి అంటాడు. కింద ఒక్కసారి ముఖ్యమంత్రే కొంచెం హెల్ప్ చేయండి అని అన్నాడు అనుకోండి, అయిపోయింది. పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఆ హెల్ప్ గురించే ఆలోచిస్తాం. మొత్తం సర్వశక్తులు ఒడిగట్టి ఆ సర్వశక్తులు ఒడ్డి ఆ హెల్ప్ని చేస్తారు. అది పోలీసు నైజం. అందుకొరకే పోలీసు బాస్కు గుండె ఎక్కడ ఉండాలి అక్కడనే ఉండాలి. అది డీజీపీ కాదు, ఆ పైన ఉండే ముఖ్యమంత్రి, తర్వాత హోంమంత్రి. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోంమంత్రి ఒక్కడే కాబట్టి రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారికి గుండె ఎక్కడ ఉండాలనో అక్కడ ఉంటే, ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, మీరు ఏమైనా చేయండి, ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు సపరేటు, ఇది సపరేటు, 2 సపరేట్ బృందాలుగా విడిపోయి పట్టుకొని రండి, నిధులు పట్టుకొని రండి, మొత్తం ఆధారాలు సేకరించండి అంటే 2 నిమిషాలు అయిపోతుంది. నాకుండే అవగాహన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పి ఉంటారంటే, బండి సంజయ్ నా మిత్రుడు, ఆయన కొడుకుకి ఏదో ప్రాబ్లం ఉందంట, ఏదో అమ్మాయి ఏదో కేసు పెట్టే ప్రయత్నం చేస్తుందంట, ఆ కుటుంబం ఏదో వీళ్ళను హరాస్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది, అదేదో చూసి అది ఇష్యూ సార్ట్అవుట్ చేయండి అని చెప్పుంటాడు. చెప్పిన వెంటనే ఇక ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకే ఇన్వాల్వ్ అయ్యండి. ఎవరికి చెప్తాడు ఇట్లా అంటే? డీజీపీకి చెప్తాడు, డీజీపీకి చెప్తాడు, లేకపోతే డీజీపీ కన్నా చెప్తాడు, లేకపోతే కమిషనర్ ఆఫ్ పోలీస్ కన్నా చెప్తాడు, లేకపోతే కరీంనగర్ కమిషనర్ కానీ ఎవరికో పోలీసులు స్థాయిలో డైరెక్ట్ కమిషనర్కి ఫోన్ చేసి మాట్లాడుతుంటే డీజీపీ చెప్తే డీజీపీ ముఖ్యమంత్రి స్థాయిలో ఎస్ఐతో కూడా మాట్లాడచ్చు, ఎవరో అవసరం కూడా మాట్లాడతారు. అంటే మీరు చేస్తున్నటువంటి అలిగేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మేజర్ అలిగేషన్ ఏంటంటే, ప్రెషర్కి గురవుతారు, పైన చెప్తే పోలీసులు వింటారు అనేటువంటి 100% బై వాళ్ళు ఏది కూడా పేపర్ మీద ఉండదు మధు. నేను మళ్ళీ ఎందుకు మధు నేను ఒక్క నిమిషం చెప్తాను, పేపర్ మీద ఉండదు. నిజానికి నేను అదే అడుగుతున్నా, ఆ ప్రశ్న నేను మొదటి నుంచి అడుగుతున్నా. ఇప్పుడు నేను రిపీట్ ఎందుకు చేస్తా ఉన్నానంటే, మీరు పోలీస్ అధికారి ఐపీఎస్గా చేసిరు కాబట్టి మీ మీద కూడా గతంలో మీరు పనిచేస్తున్న సందర్భంలో మీరు ఈ ఇప్పుడంటే సివిల్, అప్పుడు యూనిఫామ్లో మీకు ప్రెషర్ ఉందా? కేసు ప్రెషర్ ఎవరు చేసిన ప్రెషర్ మీకు ఎవరికైనా, మీకు అట్లా ఆ టైంలో మీరు చేస్తున్న సమయంలో ఫలానా విషయంలో ఫలానా అంశంలో వద్దు అని వచ్చింది అంటే పేరు చెప్పకండి, అంశం చెప్పకండి, వచ్చింది అట్లా మీ కెరియర్లో ఫలానా అంశంలో వద్దు? నేను ఇంతకుముందు పత్రికా ముఖంగానే కూడా చెప్పాను కదా, 2002లో చెన్నమనేని విద్యాసాగర్ రావు గారి బంధువు, దగ్గరి బంధువు మార్తాండరావు అనే వ్యక్తిని నక్సలైట్లు కిడ్నాప్ చేస్తే నేను పెద్ద ఎత్తున కమాండోలను తీసుకొని
అతన్ని విడిపించడం కోసం కరీంనగర్ అడవుల్లోకి పోతా ఉంటే అప్పుడు ముఖ్యమంత్రి స్వయాన ఎస్పీకి ఫోన్ చేసి దయచేసి ఇప్పుడే అంత దుందుడుకు చర్యలు చేపట్టకండి, ముందు నెగోషియేషన్స్, దాని తర్వాతనే ఆపరేషన్స్ చేద్దురు అని చెప్పాడు అది ముఖ్యమంత్రి. ఓకే, అది అంటే భద్రత, భద్రత కాదు, అక్కడ కూడా ప్రాణాన్ని కాపాడాలి. అవును, ఇక్కడ కూడా అమ్మాయి గౌరవాన్ని కాపాడాలి, అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని న్యాయంగా చేయాలి. అట్లా ఇక్కడ కూడా ల్యాండ్ ఇది కూడా కబ్జా, కిడ్నాప్, మర్డరు, దోపిడీ, ఇంకేదో నేరం, ఇట్లాంటి విషయాల్లో మిమ్మల్ని నియంత్రించే ఇప్పుడు ప్రయత్నం ముఖ్యమంత్రి జరిగిందా? పలానాన్ని మర్డర్ చేయమని ఏ ముఖ్యమంత్రి చెప్పాడు. అట్లాంటి సందర్భాలలో మిమ్మల్ని ఆ విషయంలో నియంత్రణ కొంచెం చూసి చూడనట్టు మీకు ఆ టైంలో ముఖ్యమంత్రి అంటలేదు, ఏదో ఒక వీళ్ళ వర్షన్ కూడా వినండి, వీళ్ళ వర్షన్ కూడా వినండి. నిందితులు ఇటువైపు మీకు వచ్చింది అప్పుడు అట్లా? ముఖ్యమంత్రి డైరెక్ట్ ఒకటి రెండు సార్లు చెప్పి ఉంటారు. సో కానీ వీళ్ళ వర్షన్ కూడా వినండి అని చెప్తారు. ఒక్కోసారి మా పై అధికారులకు చెప్తారు. ఇప్పుడు నేను డీసీపీగా ఫోన్ చేశాను, నేను మొన్న కూడా చెప్పాను, నేను ఒక ఫైనాన్స్ కంపెనీలో ఒక చైర్మన్ పట్టుకొని వచ్చి లోపలేసిన, చట్ట ప్రకారమే లోపలేసి అరెస్ట్ ఇష్యూ చేయగానే మా కమిషనర్ ఆఫ్ పోలీస్ని అప్పుడున్న దివంగత ముఖ్యమంత్రి పిలిపించి అసలు బుద్ధి ఉందా మీ డీసీపీకి, ఆయన ఎవరనుకున్నారు అది అన్నారు. నన్ను అడిగితే సార్ నేను చేసిన, మీరు చేయండి, నేను అరెస్ట్ చేసిన, ఇక మీరు తర్వాత మీరు ఏం చేయాలి మీరు చేయండి. అంటే మీరు ఆ ప్రెజర్ మీరు తీసుకోలే, లొంగలే ఎక్కడ? తీసుకోను. అంటే మధు గారు దీంట్లో రెండు ఉంటాయి, నిజం వాస్తవాలు మాట్లాడాలి, చిన్న చిన్న సహాయాలు ఉంటాయి. మా ట్రాఫిక్ ఏదో పోలీసు వాళ్ళు మా వెహికల్ పట్టుకున్నారంటే కొంచెం చూడండి అయ్యా పాపం, కేసు పెట్టే బదులు చలానేయండి అని రిక్వెస్ట్ చేస్తారు. ఓకే ఠీకే. తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తలేరంట, కొంచెం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి. ఓకే. నిందితుడిని అరెస్ట్ చేస్తలేరంటే అరెస్ట్ చేయండి. బంగారం పోయింది పెద్ద ఎత్తున 2 కేజీలు రికవరీ చేయండి. ఇవి రాజకీయ నాయకులు అడిగితే చేస్తాం, తప్పేమో దీంట్లో దాపరికాలు ఉండొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. కానీ మనం కేసును కూడా చూడాలి. ఇక్కడ ఏంటంటే మనం అక్కడే పోలీసుకు గుండె ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలంటున్నాను నేను. ఇక్కడ ఒక అమ్మాయి ఏడుస్తుంది, 2 సార్లు ఆత్మహత్య చేసుకున్నది. ఎఫ్ఐఆర్ కంటెంట్స్ రిలీజ్ చేస్తుంది. ఆ అమ్మాయి నిజం చెప్పిందా అబద్ధం చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ కంటెంట్స్ అంటే కంప్లైంట్ కంటెంట్స్, నన్ను సెక్సువల్గా ఇబ్బంది పెట్టిండు అని ఆ అమ్మాయి తల్లి నా బిడ్డను ఇబ్బంది పెట్టింది అన్నప్పుడు మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ పోలీస్ ఆఫీసర్ ముందు కేసు రిజిస్టర్ చేస్తారు. వెంటనే మినిస్టరు ఎవరెవరు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఏమయ్యా మరి కేసు నేను చెప్పగానే చేసినామంటే సార్ కంటెంట్స్ చాలా సీరియస్గా ఉన్నాయి, మా ఉద్యోగాలు పోతాయి, దయచేసి మమ్మల్ని కేసు రిజిస్టర్ చేయడం అంటే వాళ్ళు నిజంగా అమాయకుడు అయితే తప్పకుండా హెల్ప్ చేస్తాం అని చెప్పాలి. అమాయకుడు అయితే తప్పకుండా హెల్ప్ చేస్తాం. ఒకవేళ ఆ ఫ్యామిలీని ఈ ఫ్యామిలీని పిలిపించి ఏమైనా సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అమ్మాయి మేజర్ అయితే సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఇద్దరు పేరెంట్స్ పిలిపి సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తామని నిజంగా కొంచెం మెచ్యూర్గా ఉండే పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పిండో లేదో డైరెక్ట్ హోమ్ మినిస్టర్ కొడుకు ఎఫ్ఐఆర్ మార్పించిండ్రు, కంప్లైంట్ మార్పించిండ్రు, 10 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి